చిత్తూరు జిల్లా కుప్పంలో రాతి క్వారీ బారి నుండి కాపాడండి అంటూ వానగుట్టపల్లి ప్రజలు నిరసన. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇక్కడ జల్లి తయారీ కోసం కోరి ఏర్పడింది. అప్పుడు అధికారులకు ప్రజలు నివసిస్తున్న ప్రదేశంలో ఈ కోరి వద్దు అంటూ మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటి ఎమ్మెల్యే ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అప్పుడే మొరపెట్టుకున్నాం, మన ప్రభుత్వం లేదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కోరిని క్లోజ్ చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు అని అంటున్నారు. భువనేశ్వరి పర్యటనలో కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. అప్పుడు మాకు న్యాయం జరగలేదు, అధికారులకు నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమకు శూన్యం మిగిలిందా అన్నారు. ముఖ్యమంత్రి కుప్పం పర్యటన వస్తున్నారు, తమ మొర ఆయనకైనా వినిపిస్తాం అనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. అయినా తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని వాపోతున్నారు. తాము కష్టపడి కట్టుకున్న ఇళ్లు ఈ భారీ పేలుల ద్వారా ఇళ్లు పగుళ్లు ఏర్పడి కూలిపోయే స్థితిలో ఏర్పడుతున్నాయి. పండిస్తున్న పంటలు మొత్తం ఈ కోరి ద్వారా వస్తున్న వ్యర్థ దుమ్ము ధూళి ద్వారా పశువులు గడ్డి మేయలేక వ్యాధులు పడుతున్నాయి. ఎవరో తమిళనాడు వారు నడిపిస్తున్న క్వారీ కోసం ఓటేసిన ప్రజలను మర్చిపోతున్నారు. కాపాడాల్సిన ప్రభుత్వాలే మమ్మల్ని పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి తమను కాపాడాలని కోరుతున్నారు. ఆవలనాథం వానగుట్టపల్లి రివర్కి చెందినము, మధ్యలో ఉన్నాం మేము. ఇక్కడ ఒక రాతి క్వారీ స్టార్ట్ చేస్తున్నారు. రాతి క్వారీ వల్ల మాకు నష్టాలు జరుగుతున్నాయి. మేము వెళ్ళి అడిగినాము అధికారులని, సాల్వ్ చేస్తామని చెప్పినారు. తర్వాత ఎవరు చేయలేదు. తర్వాత ఎవరు రెస్పాండ్ కాలేదనేసి మేము ఎమ్మెల్సీ సార్కి అర్జీలు ఇచ్చినాము. చెప్తున్నా, ఎమ్మెల్సీ సార్ శ్రీకాంత్ సార్కి అర్జీలు ఇచ్చినాము, చేస్తామని చెప్పినారు. తర్వాత ఎవరు రెస్పాండ్ కాలేదు. తర్వాత మేము అర్జీలు పెట్టినాము. తర్వాత సీఎం సార్కి అర్జీ ఇచ్చినాము. తర్వాత లోకేష్ సార్కి అర్జీ పెట్టినాము. తర్వాత పవన్ కళ్యాణ్ సార్కి అర్జీ ఒక రోజంతా 1000 తళ్ళు తోలుతారు సార్. 1000 తళ్ళు తోలిన దానికి ఒకే తాడు బ్లాస్ట్ పెడుతున్నారు. ఆ బ్లాస్ట్కు ఎవిగా వైబ్రేషన్ వచ్చి గోళ్ళంతా చీలికలు వచ్చినాయి. గోళ్ళంతా చీలికలు వచ్చినాయి. భూములు అంతా దుమ్ము నిండి పంటంతా నష్టమవుతూ ఉన్నాయి. బోర్లంతా పూరిపోతూ ఉన్నాయి. బోర్డర్స్ వచ్చి మోటార్లు పైకి రాకుండా ఇదంతా ఉన్నాయి. ఇప్పుడు బోర్లు వేయాలంటే ఒక 1200 నుంచి 1600 తోలితే కూడా ఊరికి అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే నీళ్ళు రాలేదు సార్. ఇంత బాధలు పడి మేము వేసి భూములను నమ్ముకొని మేము రైతులు జీవిస్తూ ఉండేది. యాక్చువల్గా అప్పులు చేసి వడ్లు కట్టే కాకుండా వ్యవసాయానికి పెడుతున్నాము. ఆ వ్యవసాయం మా చేతికి అందుకుండా పోతూ ఉన్నాయి. వీళ్ళు చేసిన దీని కోరి వల్ల సీఎం సార్ ఇక్కడ వచ్చినారు, ముందు ఎలక్షన్కి ముందు వచ్చినారు. ఆ రోజు మాకు హామీ చేసిపోయినారు, మన ప్రభుత్వం వస్తే కోరిని తీపిచ్చేస్తామని చెప్పినారు. అందువల్ల మేము ఎన్నో నాయకులకంతా అర్జీలు పెట్టినాము. ఎవరు మా చెంతకు రాలేదు. వాళ్ళు శ్రీకాంత్ సార్కు, పవన్ కళ్యాణ్కు, లోకేష్కు, భువనేశ్వరమ్మకు అందరికీ పెట్టినాము. అందరి దృష్టికి పోయింది, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. అందువల్ల